నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుందా? జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణతో వైసీపీని గద్దె దించేందుకు వారాహితో పవన్ వారికి రెడీ అయ్యారా? నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమైన వైసీపీ కొత్తగా చేపట్టిన కార్యక్రమాలేంటి? బాబుకు బెయిల్ రావడంతో ఇక కూటమి దూకుడు మరింతగా పెరగనుందా? టేక్ ఎ లుక్. ఒకవైపు తెలంగాణ ఎన్నికల సమరం హీట్ పుట్టిస్తుంటే బాబు అరెస్టు నుండి ఏపీలో ఎన్నికలకి 6 నెలల ముందుగానే వార్ తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న చంద్రబాబును ఏపీ సిఐడి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తర్వాత చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. మరోవైపు చంద్రబాబు రిమాండ్లో ఉన్న సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కూడా నిలిచిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. వీటిలో పలు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. చంద్రబాబు ఎదుర్కొంటున్న కేసులు నవంబర్ నెలాఖరుకి కొలిక్కి వస్తాయని టీడీపీ బలంగా నమ్ముతోంది. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. స్కిల్ కేసులో సాంకేతికంగా చంద్రబాబుకు ఎలాంటి ఆంక్షలు లేని బెయిల్ కంటే కేసు నుంచి నిరపరాధిగా బయటపడ్డానికే బాబు లీగల్ టీం ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలోని తాజాగా చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీలో విస్తృతంగా పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. అన్నీ అనుకూలిస్తే నెలాఖరు నుంచి బాబు యాత్రలు ప్రారంభం కావచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 2.5 నెలలుగా స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం తెచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. బాబు అరెస్టు తర్వాత లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇక ఈ యువగళం పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే త్వరలో ఈ పాదయాత్ర కూడా ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ముందుగా అనుకున్నట్లుగా ఇచ్చాపురం కాకుండా విశాఖతోనే ముగించాలని భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభించి విశాఖతోనే ముగించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నిన్న మొన్నటి వరకు పెద్దగా పార్టీ కార్యక్రమాలతో ఎక్కడా కనిపించని వైసీపీ కూడా ఏపీలో అధికార పార్టీ రకరకాల కార్యక్రమాల ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. జగనన్న ఆరోగ్య సురక్ష, సామాజిక బస్సు యాత్రలతో పాటు ఇంటింటికి పార్టీ చేపట్టిన ప్రగతిని వివరించేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. జనవరి చివరి వరకు దాదాపు 3 నెలలకు సరిపడా స్కెడ్యూల్ను వైసీపీ ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఇంటింటి ప్రచార కార్యక్రమాల స్కెడ్యూల్ను ఆ పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. ఇటు టీడీపీలో మాత్రం చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయంగా స్తబ్దత నెలకొంది. పార్టీని నడిపించే నాయకుడు అందుబాటులో లేకపోవడంతో మిగిలిన వాళ్లు ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయం టీడీపీ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితికి అద్దం పట్టింది. ఆంక్షలు, అడ్డంకులు, రాజకీయ ఇబ్బందులను అధిగమించి నాయకులందరినీ ఒక్కతాటిపై నడిపించే శక్తి కొరవడడం స్పష్టమైంది. దీంతో చంద్రబాబు వీలైనంత త్వరగా పార్టీని యాక్టివేట్ చేయాలని భావిస్తున్నారు.
నెలాఖరు నుంచి కుప్పం నుంచి చంద్రబాబు రాజకీయ యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నారని సమాచారం. తొలి దశలో విజయవాడ వరకు దీనిని చేపడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల శ్రేణులు ఐక్యమత్యంతో కలిసి పనిచేసేలా ఉమ్మడి నాయకత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనసేన, టీడీపీ వరుస కార్యక్రమాలు, రోడ్ల దుస్థితిపై కార్యక్రమాన్ని చేపట్టాయి. టీడీపీ, జనసేన, జేఏసీ గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది పేరుతో కార్యక్రమాలు నిర్వహించింది. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా కదిలి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అదేవిధంగా వరుస క్రమంలో వివిధ సమస్యలపై ఆందోళనలు చేపడతామని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. గుంటలు పడ్డ రోడ్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. కాగా ఇప్పటికే రాష్ట్ర స్థాయి ఉమ్మడి సమావేశాలతో పాటు నియోజకవర్గాల స్థాయిలోనూ టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి సమావేశాలు నిర్వహించాయి. అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రజా పోరాటాల్లో పాల్గొనడంతోనే అధికార వైసీపీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోయిందని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జనసేనతో ఇప్పటికే టీడీపీ పొత్తు ఖాయం కావడంతో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ వారాహి యాత్ర చేసిన సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కలిసి ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించేందుకు వీలుగా సమన్వయంతో ముందుకు సాగాలని ఇప్పటికే అవగాహనకు వచ్చారు. ప్రచారం విషయంలో కూడా రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించాల్సి ఉండడంతో డిసెంబర్ మొదటి వారంలో పవన్ స్కెడ్యూల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ వారాహి ప్రభంజనం ఏ స్థాయిలో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ 4వ విడత వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా జరిగింది. సరికొత్త విమర్శనాస్త్రాలతో వైసీపీ సర్కార్ తీరుపై పవన్ విరుచుకుపడ్డారు. జగన్ని గద్దెదించడానికి జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి రావడాన్ని తాను ఎందుకు కోరుకుంటున్నానో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే 1,00,000 కోట్లు తినేశాడని తెలిసి కూడా జగన్కు ఓటు వేసి గెలిపించడమే ఈ రాష్ట్రానికి శాపంగా మారిందన్న పవన్ ప్రకటన ప్రజల్లోకి ఇప్పుడు బలంగా వెళుతోంది. త్వరలోని వారాహి మలివిడత యాత్ర కూడా స్టార్ట్ అవుతుండడంతో జగన్ శిబిరం హడలిపోతోంది. ఇకపోతే బాబు అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ పరామర్శ అనంతరం ఆకస్మిక పొత్తు తర్వాత టీడీపీకి కూడా కొద్దిగా ఊరట లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి సమావేశాలు, ద్వితీయ శ్రేణి నాయకుల డిజిటల్ క్యాంపెయిన్తోనే వైసీపీకి కలవరం మొదలైంది. ఇక ఇరు పార్టీల అధినేతలు ప్రజాక్షేత్రంలోకి దిగితే వైసీపీ భూస్థాపితం అవడం తథ్యమని ఇటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్ మార్క్ రాజకీయాలను వైసీపీ ఇక మీదట ఎంతవరకు తట్టుకోబోతోందనేది వేచి చూడాల్సిన అంశం. బర్నింగ్ ఇష్యూలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.